2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్యానందకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఆకస్మిక ధనప్రాప్తి ఏ విధంగా ఉంటుందనేది లాస్ట్ టైం వీడియోలో మీరు చెప్పారండి. నిజంగా చాలామంది లైఫ్లో అది జరుగుతుంది. ఏ టైప్ నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలియదు. వీళ్ళు ఏంటంటే ఒక ఆలోచనతో ఉంటారు, కానీ ఆ ఆలోచన చాలా పర్ఫెక్ట్గా ఉంటే తప్ప అది వర్కౌట్ కాదు. కొంతమంది నెగిటివ్ థాట్స్ తోటి ఉంటారు, అయినా వాళ్ళకు కూడా కలిసి వస్తుంది అనుకోండి, వేరేలేని కాదు. కానీ ఒక పాజిటివ్ మైండ్ తోటి ఎప్పుడూ ఉంటే కూడా తెలియకుండానే ఆలోచనలు మనకి ఇంకో ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇలా కావాలని డిజైన్ ఇవ్వకండి. మీరు ఇలా కావాలని డిజైన్ ఇవ్వండి. మీకేం కావాలి చెప్పండి. మన సబ్జెక్ట్లో ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, మీకేం కావాలి చెప్పండి. ఇలా కావాలని మాత్రం చెప్పకండి. ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వాలి, ఆ అమౌంట్ దాదాపు ఒక 10-20 లక్షలు రావాలి. అవి వస్తే నేను ఇది చేస్తాను అని చెప్పకండి. ఇది చేయడానికి డబ్బు కావాలని చెప్పండి. అర్థమవుతుంది? చిన్న టెక్నిక్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక పొలం కొనాలనుకున్నారు, దానికి డబ్బు ఎలా అనేది మీరు ఆలోచించకండి. అర్థమైందా? మీరేం చేస్తారంటే, నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ఆ ఊరిలో ఉన్న పొలం అమ్మాలి. ఆ పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో నేను ఇల్లు కట్టాలి. అది అమ్మకుంటే ఇల్లు ఎందుకు కట్టలేవు? నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక వస్తువుని ఎలా పోగొట్టుకోవాలనిపిస్తుంది? ఇల్లుకి ఇంపార్టెంట్ అనుకుంటే ఇల్లు కట్టాలని మాత్రం ఊహించాలి. దానికి సరిపడా డబ్బు ఎలాగైనా వస్తుంది. కానీ నువ్వేం డిజైన్ చేసినావు? పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టాలని నువ్వు ప్లాన్ చేస్తావు. ఇప్పుడు ఏమవుతుంది? చచ్చినట్టు పొలం అమ్ముతుంది. అది అమ్మకుంటే నువ్వు ఇల్లు కట్టలేవు, ఎందుకంటే డిజైన్ నువ్వు ఇచ్చావు. కానీ విశ్వం ఇచ్చే డిజైన్ ఎలా ఉంటుందంటే, నీకు ఇల్లు కట్టిస్తుంది. ఎలా వస్తే డబ్బు నీకు ఎందుకు? పొలం అలాగే ఉంటుంది, ఇక్కడ ఇల్లు తయారైపోతుంది. అందుకని మీరు ఇలా కావాలని చెప్పకండి ఎక్కడ కూడా. అర్థమైంది? డబ్బు విషయంలో ఇలా నాకు కావాలని చెప్పకండి. మీకు కావాలి మాత్రమే చెప్పండి, విశ్వం చూసుకుంటాను. రియలీ గ్రేట్ సార్. ఇందులో ఏం చెప్తున్నారండి? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనకు తెలియకుండానే చాలా విషయాల్లో అవసరం లేని వాటిని మనం ఆపాదించుకుంటున్నాం. అవును, అవసరం లేని వాటిని ఆపాదించుకుంటున్నాం. ఎలా ఆపాదించుకుంటున్నామంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. సపోజ్ మీరు ఏదో ఊరు వెళ్ళాలనుకుంటున్నారు. ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ ఊరు వెళ్ళాలనుకున్నప్పుడే మీరు ఒక ఊహ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే, అందరం కలిసి వెళ్ళాలి. ఓకేనా? అందరం కలిసి బయలుదేరినప్పుడు మనం ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళ కోసం ఇవన్నీ మందులు అవన్నీ సరిగా పెట్టారా లేదా? ఓకేనా? సరిగా పెట్టారా లేదా అనుకున్నప్పుడు సరిగా పెట్టారు, అయిపోయింది. కానీ లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఫలాన్ని మర్చిపోయారు. ఈసారి మర్చిపోకుండా చూడండి. అది అవసరం లేదు. అక్కడ మందులు అన్నీ సరిగా ఉన్నాయా? సరిపోయింది, అంతే. ఓకే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అది మర్చిపోయారని ఎప్పుడైతే చెప్పారో, ఈసారి మళ్ళీ ఇంకోటి మరుస్తారు మీరు. అంటే లేని దాన్ని ఆపాదించుకుంటున్నాం మనం. ఓకే. ఇక పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి అన్నీ సరిగా పెట్టారా? అన్నీ సరిగా ఉన్నాయి, కానీ వాడికి అప్పుడు అది మర్చిపోయారు. దానికోసం వాడు బాగా మారం చేశాడు. ఓకేనా? అన్నీ ఓకే సరిపోయినాయి అంటే అయిపోతుంది, కానీ పలానా మర్చిపోయారు కాబట్టి దానికోసం మారం చేశాడు. ఈసారి ఇంకోటి మర్చిపోతారు, దానికోసం మారం చేస్తాడు. అంటే అక్కడ అవసరం లేదు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే. కానీ మనం అనవసరంగా ఒకదాన్ని మనమే క్రియేట్ చేస్తున్నాం. అక్కడ ఇది లేదు, దీనివల్ల ఇలా అవుతుందని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు విశ్వం ఏం చేస్తుంది? దాన్ని రెడీ చేసి పెడుతుంది. అవును, ఓకేనా? మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం, సీట్లు దొరుకుతాయో లేదో? నీకెందుకు? అందరం కలిసి వెళ్తున్నాం, హ్యాపీగా కూర్చుండి బయలుదేరుతున్నాం. ఒక జర్నీ, ఒక దాన్ని థాట్ చూడాలి మనం అంతే. కానీ ఏం చేస్తున్నాం? సీట్లు దొరుకుతాయో లేదో? దొరికినా సరే కింద బెర్త్ దొరుకుతుందో లేదో? ఎందుకంటే మా నాన్న పైకి ఎక్కలేడు, లేకపోతే అమ్మ పైకి ఎక్కలేదు, లేకపోతే పిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళు కిటికీ దగ్గర కావాలి. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే, అన్నీ కూడా అనవసరంగా మనమే ఆపాదించుకుంటాం. కానీ ముందే మనం హ్యాపీగా జర్నీ ఎలా చేస్తున్నాం అనేది ఒక ఊహ అనేది, మన కదలిక, ఊహ, ఇవి రెండు మన సబ్జెక్టులో ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే కదలిక, అంటే ఆ మూమెంట్ అంతా మనం చూడాలి, దాన్ని ఊహించాలి. దాంతోపాటు ఇంకా రెండు ఏం కావాలి మనకి? ఆడియో కావాలి, వీడియో కావాలి. ఓకేనా? ఆ పిక్చర్ క్లియర్గా మనకు కనిపించాలి. ఆ పిల్లల కేరింతలు కానీ, ఆ పిల్లలు కిటికీ దగ్గర కూర్చుండి అరుస్తున్నట్టు కానీ, అలా మీద ఊహించినప్పుడే వాడికి కిటికీ దగ్గర ప్లేస్ దొరుకుతుంది పిల్లాడికి. లేకపోతే వేరే వాళ్ళ పిల్లలు కూర్చుంటారు, వాడిని వీళ్ళు కూర్చొనివారు. ఇలా ప్రతి దగ్గర కూడా, అంటే మన ఆఫీస్ విషయంలో కానీ, మన ఇంటి విషయంలో కానీ, బయట వ్యవహారాల్లో కానీ, ప్రతి దానికి మనమే అడ్డుకట్ట వేసుకుంటాం.
అనుకోకుండా ఎవరో డబ్బులు అడిగారు. ఆయన అన్నాడు రేపు 10 గంటలకు రండి మార్నింగ్ మీరు 10ంటికి వస్తే నేను ఇచ్చేస్తాను అన్నాడు. శుభ్రంగా చెప్పాడు ఆయన. 10ంటికి మీరు వెళ్ళారు, ఆయన డబ్బులు ఇచ్చారు, మీరు తీసుకున్నారు, అది మాత్రమే కనిపించాలి. ఓకేనా? కానీ సరిగ్గా రాత్రి పడుకుంటప్పుడు అనిపిస్తుంది వాడు 10ంటికి రమ్మన్నాడు, రేపు ప్రొద్దున నాన్నగారికి అపాయింట్మెంట్ ఇచ్చారు హాస్పిటల్లో, నేను అటు వెళ్ళాలి, అటుపోతే ఇది ఎలా అవుతుంది? ఓకేనా? ఎందుకంటే మీరు ముందే ఊహించారు ఆ నాన్నగారికి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో తెలీదు అని ఊహించారు. కరెక్ట్ అదే టైంలో అపాయింట్మెంట్ పడింది. ఇప్పుడు మీ నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్తారా, వాడి దగ్గర వెళ్తారా? హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బులు ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ డిజైన్ మీరే ఇస్తున్నారు, ప్రతి దగ్గర కూడా డిజైన్ మీరే ఇస్తారు. సరే, అదంతా ఓకే ఉంది. మళ్ళీ పడుకునేటప్పుడు నేను వెళ్తే 10ంటికి వాడు ఉంటాడో ఉండడు. ఓకే, ఉంటాడో ఉండడు మీకు తెలియదు, ఒక ఊహ. పడుకున్నప్పుడు ఊరికి అట్లా ఏం పని ఉండదు మనకు. కాబట్టి ప్రొద్దున వాడు రమ్మన్నాడు, నేను వెళ్తే వాడు ఉంటాడో ఉండడో ఆ టైంకి. లేకపోతే మధ్యలో ట్రాఫిక్ లేట్ అయితే మనకు కొద్దిగా 15 నిమిషాలు కానీ అరగంట లేట్ అయితే ఇలా అనగానే ఏమవుతుందంటే ఆ రూట్లో పోతుంటే అక్కడ డ్రైనేజీ తవ్వడం కానీ ఏదోటి డిస్టర్బెన్స్ అయిపోతుంది. అప్పుడేమైతే వాడు తిరిగిపోవాలి, తిరిగి పోయేసరికి 10:30 అవుతుంది. వాడు అంటాడు ఈ 10కి రమ్మన్నా నువ్వు లేవు, నేను బయటికి వెళ్ళిపోయాను. ఇదంతా డిజైన్ ఎవరు చేస్తున్నారు? మనమే తయారు చేస్తున్నాం డిజైన్. మీకు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో స్పష్టత ఉండాలి. మీరు డబ్బు విషయం కానీ పనుల విషయంలో కానీ ఏదైనా విషయంలో స్పష్టత అంటే ఆ పిక్చర్, నా విజువలైజేషన్ని మీరు పర్ఫెక్ట్గా చూడగలగాలి. లేకపోతే ప్రతి దగ్గర డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా? అంటే ఇదంతా ఎప్పుడు వస్తుంది మీకు? ఇది ఎందుకు ఇలా తయారవుతుంది అంటే మీ జీవితంలో సంపూర్ణత్వాన్ని మీరు చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే మీరు అసంపూర్ణంగా ఉంటున్నారో, అంటే ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఆలోచిస్తున్నారో, దాన్ని అసంపూర్ణత్వం. సంపూర్ణత్వాన్ని ఎప్పుడైతే చూస్తున్నారో మీకు ఆలోచన రాదు, ఇక మీ పనులన్నీ సాఫీగా వెళ్ళిపోతాయి. అందుకే ఉదయం లేవగానే ఏం చేయాలి? బెడ్ మీద కూర్చొని ఈరోజు అన్ని పనులు సక్రమంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. బెడ్ నుంచి ఫస్ట్ లేవగానే ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్ చెప్పాల్సిందే మీరు. ఓకే, నార్త్ సైడ్ పెట్ చేయాలి. ఈరోజు అన్ని పనులు సక్రమంగా సరైన రీతిలో జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒక్కసారి అఫర్మేషన్ చెప్పేసి మీరు బయటకు వచ్చారా, ఆ రోజు సాయంకాలం వరకు అన్నిటికీ పనులు టక అన్నీ గడిచిపోతాయి. సరిగ్గా రాత్రి పడుకునే ముందు చెప్పండి, ఈరోజు అంతా మంచి జరిగినందుకు, ఈరోజు జరిగినవన్నింటికి ఓకే కృతజ్ఞతలు. హాయిగా పడుకోండి. ఇక మీ లైఫ్లో డిస్టర్బెన్సే ఉండదు. ఇక ఎక్కడ మీరు ఇంకా ఏది క్రియేషన్ చేసుకునే అవసరం లేదు, దేన్ని మీరు ఆపాదించుకునే అవసరం లేదు. ఒకటే మాట సింపుల్గా సరిగ్గా ఉదయం లేవగానే ఆ మాట చెప్పండి, రాత్రి పడుకునే ముందు ఈ మాట చెప్పండి, సరిపోతుంది అంతే. ఇక మీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉండదు, మీరు ఇంకా దేని గురించి ఆలోచించే అవసరం లేదు, అన్నీ మీరే క్రియేట్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి అది చెప్పారా యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. అది ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ అదే ఏర్పాటు చేస్తుంది. దాని ప్రకారం మీ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. సింపుల్ అంతే. కానీ సబ్జెక్ట్ అంతా ఈజీ చేస్తారండి. అంటే ఇక్కడ సార్ ఎలా ఉంటుందంటే మనకి డబ్బు గురించి చాలా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పటిదాకా మొత్తం డబ్బే కాదు, ఆ డబ్బుని మనం అందుకోవాలి, ఆ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మనం పొందాలి, దాన్ని పూర్తిగా అనుభవించాలన్నప్పుడు మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం వాటిని ఎలా సరి చేసుకోవాలి, అలాగే మనము ఎక్కడ పొరపాటు చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలవాలి. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ 3-4 వీడియోలలో డబ్బు గురించి ఏం చెప్పలేదు. మనం మీ యొక్క యాటిట్యూడ్ కానీ మీ యొక్క భావాల్ని కానీ ఎలా సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పాత్ర ఉందండి, ఆ పాత్రలో మీరు ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఆ పాత్ర శుభ్రంగా చేసుకుంటేనే ఆ పదార్థం అనేది శుభ్రంగా ఉంటుంది. పాత్ర శుభ్రంగా లేదనుకోండి పాడైపోతుంది. కాబట్టి ఇది పాత్ర శుభ్రం చేసుకోవడం అనమాట. మనం కడుక్కోవడం, మనం శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ మనం మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది తినే ఆహారం కూడా చాలా శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది సరిగ్గా లేదు, అది పాడైపోతుంది, అనారోగ్యం చేస్తారు. అంతే సింపుల్. అందుకని ఏంటంటే ఇవన్నీ సరి చేసుకుంటేనే అప్పుడు ఆ డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. దానికోసం ఇవన్నీ చెప్పుకోవడం మనం. అది రియలీ గ్రేట్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.